మంచిదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తుతో తన దేవుని ఆరాధించుకు వచ్చిన సకల పరిశుద్ధులందరూ కూడా ప్రభుపక్షంలో తెలియజేసుకున్నాను. మరి ఎప్పటిలాగే ఒక పునరుత్థాన దినాన ఒక అంశాన్ని ఆలోచిద్దామండి. మరి గత వార సహోదరులు వివరించిన అంశం గుర్తుందా మీకు? ఏమి వివరించారు? మాటలో మాదిరి. అయితే మాటలు ఎలా మాదిరిగా చూపించాలి, మరి ఆ మాటలు ఆ నాలుగు తీసుకొచ్చేటువంటి అగ్ని అంటే ఆ ప్రమాదం ఏంటనేది సహోదరులు మనకు వివరించున్నారు. మరి అలానే ఒక పునరుత్థాన దినాన్ని కూడా ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటంటే దైవికమైన కుటుంబము. ఎందుకంటే ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవుడికి కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియాలి ఖచ్చితంగా. అంటారు కదా చాలామంది పెద్దలు కూడా వివాహం అయిన తర్వాత అరే చిన్నబాబాయిని చూసి నేర్చుకోరా, లేకపోతే పెద్దనాన్ని చూసి నేర్చుకోరా, లేకపోతే మావిని చూసి నేర్చుకోరా, లేకపోతే బామ్మని చూసి నేర్చుకోరా. మంచిదే. ఎందుకంటే ఎవరైనా సరే వారి వారి విధానాల్లో సక్సెస్ పీపుల్ ఎవరైనా ఉంటే వారి విధానాన్ని బట్టి అనుసరించడం, అలాగ జీవించడం మంచిది. కాకపోతే దాన్ని దేవుని యొక్క సూత్రాలు వారి కుటుంబంలో ఉన్నాయా లేవని చూసుకోవాలి. మనం కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ కుటుంబం దేవుని సూత్రాలను పాటిస్తుందా లేదా, దేవుని సూత్రాలు అంటే ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నాయా లేదా, దేవుని కలిగి ఉన్నారా లేదా అని పరిశీలించుకోవడం ఎవరి బాధ్యత? మనందరి క్రైస్తవులందరి యొక్క బాధ్యత. అలా ఉంటే ఏది దేవుని సూత్రాలను పాటించేటువంటి కుటుంబంగా మనం ఉంటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే మన కుటుంబంలో ఎప్పుడు ఆనందాలు ఉంటాయి, ఎప్పుడు సంతోషం ఉంటుంది, దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 102వ కీర్తన ఆధారం అన్నమాట దానికి. నీ భార్య ఫలించి, నీ లోగడ ఫలించి ద్రాక్ష వలె వలె ఉండును, నీ పిల్లల ఒలివ మొక్కల వలె ఉండును. కాబట్టి ఇలా దేవుని యొక్క సూత్రాలను పాటించే కుటుంబంలాగా మన కుటుంబాలు ఉంటున్నాయా లేవనేది మనం ఆలోచిద్దాం. అయితే ఈ కుటుంబం అనేటువంటి ఒక విధానాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మనకి ఇది ఎక్కడి నుంచి కలిగినది? ఏదో భవిష్యత్తులో జరుగుతున్న కాలాన్ని బట్టి, పెరుగుతున్న నాగరికతను బట్టి మధ్యలో వచ్చింది కాదు ఈ కుటుంబం అనే వ్యవస్థ. అసలు ఈ కుటుంబాన్ని చూపించింది ఎవరో? ఎలా భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎవరు మనకు నేర్పించారు అనేది మనం మొదటిగా దేవుని వద్దకు వెళ్ళి ముగింపుగా మన దగ్గరకు వచ్చి ఆలోచిద్దాం. ఎలా ఉంటున్నాం అనేది ఆలోచిద్దాం. ఫస్ట్గా దైవిక కుటుంబం యొక్క ఆరంభం. సైడ్ హెడ్డింగ్ ఇది, దైవిక కుటుంబం యొక్క ఆరంభం. దైవిక కుటుంబం యొక్క ఆరంభం. అసలు దైవిక సృష్టి అంటే చూద్దాం ముందు. ఆదికాండం దైవికమైన సృష్టి. ఇందులో మొదటి పైన సబ్మిటింగ్ కదా ఇది, దైవిక కుటుంబం యొక్క ఆరంభం. అందులో దైవికమైన సృష్టి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం 26, 28 వచ్చిన చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. ప్రారంభంలోనే దేవుడు దైవికమైన సృష్టిలో ఎవరిని నియమించాడంటే పురుషునిగాను స్త్రీనిగాను వేరువేరుగా. పురుషుడు ఎవరో? ఆదాము గారు. స్త్రీ ఎవరో? అవ్వగారు. ప్రారంభంలోనే వీళ్ళిద్దరిని దేవుడు నియమించి వీళ్ళిద్దరిని ఆశీర్వదించి వీళ్ళిద్దరి ద్వారా అనేక మంది కుమారులు కలగాలి, ఆ కుమారుల ద్వారా దేవుడు మహింపరచబడాలి అనుకున్నాడు అనమాట. దైవికమైన సృష్టి ఒక ఇద్దరి మనుషుల ద్వారా వారి నుంచి వచ్చేటువంటి సంతతి ద్వారా దేవుడు తనను మహింపరచాలని కోరుకున్నాడు అనమాట. ఇది దైవికమైన సృష్టి. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమము, విధానం, మూలం ఇది. అంతేగాని ఈ యొక్క భార్యాభర్తలు ధర్మాలు అనేవి అన్నీ కూడా నాగరికత పెరిగేటప్పుడు వచ్చినటువంటి సంస్కృతి కార్యక్రమాలు కాదు. ఈ ప్రారంభంలోనే దేవుడు పెట్టినటువంటి నియమం ఇది. దైవికమైన సృష్టిలో దేవుడు ఎవరిని పెట్టారంటే స్త్రీని గాను చేశాడు, పురుషుని గాను చేశాడు. వారి ద్వారా పిల్లలు వస్తే పిల్లల ద్వారా దేవుడు మహింపరచబడాలనుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఇవన్నీ మన దేవుడు పెట్టినటువంటి విధానాలు మనం చూస్తున్నాం. మన దగ్గరికి ఇంకా రాలేదు. రెండోదిగా
దేవుడు జతపరిచిన ఏక శరీరము. మత్తయి సువార్త 2వ పాయింట్గా దేవుడు జతపరిచిన ఏక శరీరము. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అయితే ప్రారంభంలోనే ఈ యొక్క బంధాన్ని పెట్టాడు దేవుడు. ఆదామును అవలను నిర్మించిన తర్వాత వివాహం అనేటువంటి ఒక బంధాన్ని పెట్టాడు. వివాహం అనే బంధాన్ని తర్వాత వారు ఏమవుతారంటే ఇరువురు కూడా ఏమవుతారు? ఏక శరీరం అవుతారు. ఏక శరీరం అయిపోయిన తర్వాత నా నీ అనే విధానం ఉండకూడదు. 19:6 మత్తయి సువార్త 19:6. వివాహం అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా ఏమవుతున్నారంటే వారిద్దరు కూడా ఏక శరీరంగా పిలువబడుతున్నారు. ఏక శరీరంగా పిలువబడుతున్నప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకి, ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళకి ఉండకూడదు. ఏకాభిప్రాయం ఉండాలి, ఏకాలోచన ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు అనమాట. ఏ విషయంలో మనం కూడా చాలా చాలా ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ అత్తగారింటి దగ్గర ఉంటా, నువ్వు ఏడన్నావు అని ఫోన్ చేస్తే నేను మీ ఇంటి కాడ ఉన్నా అంది. అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడే మీ ఇంటి దగ్గర. కాబట్టి ఆ పదజాలాలు కదా ఒక్కొక్కళ్ళు ఏమన్నా ఆడపిల్లకి వచ్చేటప్పుడు పెళ్ళి అయినప్పుడు ఎవరు పెడతా ఉంటారు కదా ఫ్రిడ్జ్లను ఏమిటి అలాంటివి పెట్టినప్పుడు కూడా ఇది నాది అంటారు. ఏది అత్తగారింట్లో ఉంటా భర్త దగ్గరకు వచ్చి ఇది ఈ ఫ్రిడ్జ్ నాది, ఇది ఆ బండి నాది అంటే ఏకశరీరం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఒకటిగా కలపబడిన తర్వాత ఇక నీది నాది అంటానికి లేదు. ఆడ వాడాల్సిన పదం ఒకటే, మనది. ఈ ఫ్రిడ్జ్ మనది, బండి మనది, అన్నీ మనయే. కాబట్టి ఏకశరీరంగా ఏర్పాటు చేసిన తర్వాత మన ఆలోచన ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, ఏకశరీరంగా ఉన్నాయా, ఎవరి ఆలోచన వాళ్ళది అయిపోయిందా? ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే అనుకుంటే ఇక వివాహం అనే వ్యవస్థ ఎందుకు? దేవుడు ఇద్దరిని జతపరచడం ఎందుకు? ఏం అవసరం లేదు కదా. కాబట్టి దేవుడు ఏమేం పెట్టాడంటే వివాహం ద్వారా ఇద్దరు కూడా ఏకశరీరం అవుతున్నారు. ఈ ఇరువురు కూడా వచ్చేటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఏకమై ఉండాలి. వచ్చే నిర్ణయాలు కూడా ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకునేటట్టు ఉండాలని ముందుగానే దేవుడు మనకు సూచించాడు అనమాట. అలానే ఇంకోటి కూడా చూద్దాం. దైవిక కుటుంబం యొక్క ఆరంభ విధులు మనం చూస్తుంది దైవికమైన సృష్టి. దైవికమైన సృష్టి ఏంటి? మొదట అవ్వని ఆదాము నిర్మించాడు. తర్వాత దేవుడు జతపరిచిన ఏక శరీరము. వారిద్దరు కూడా ఎవరంటే దేవుడు జతపరిచిన ఏక శరీరము. ఇంకో మాట కూడా చెప్తా, ఏక భార్యత్వము. నిర్గమాకాండం దేవుడు పెట్టినటువంటి క్రమ పద్ధతి. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం చదవండి. అలానే 17వ వచనం చూడండి. వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. చాలా అవసరం, వ్యభిచరింపకూడదు. ఇదే మాట ప్రభు అయిన క్రీస్తు వారు అంటారు చూడండి. కొరింథీయులకు రాసిన పౌలు గారు అంటారు 1 కొరింథీ 7:17 7వ అధ్యాయం. ఇదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. బాగుంటాయి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. అయితే మనం అనుకోవచ్చు ఇదేంటన్నా మరి పాత నిబంధన చరిత్రలో చాలా మంది వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, బహుభార్య తత్వం ఉంది కదని. దేవుడు ఒకటే మాట అన్నాడు, అది అజ్ఞాన కాలము. అజ్ఞాన కాలం అని దేవుడు చూసిచున్నాడు, విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మన ఏడన్నా మన కృపాకాలం కిందండి మరి ఆజ్ఞ మనం తీసుకుంటే ఆనాడు బహుభార్య తత్వం ఉందగా నేను చేసుకుంటాను ఇప్పుడంటే కాదు. ప్రతి విశ్వాసికి ఒక భర్తకి ఒక భార్య ఉండాలా, ఒక భార్యకి ఒక భర్తే ఉండాలి. ఇది నియమం, దేవుడు పెట్టినటువంటి నియమం. కాబట్టి ఆలోచించండి, ఈ యొక్క దేవుని యొక్క విధులు చూస్తున్నాం మనం. ఏక భార్యత్వం ఉండాలి. తర్వాత తల్లిదండ్రుల మీద మనకి ఏకభావం కలిగి ఉండాలి. అన్ని దేవుడు చెబుతున్నటువంటి విధానం మనకి, ఇదిగో దేవుడు మీరు ఇలా ఉండాలి అని మనకు చూపిస్తున్నటువంటి విధానాలు చూస్తున్నాం మనం. తల్లిదండ్రుల మీద మనకి ఏ భావం ఉండాలి? ఏకభావం ఉండాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీ తల్లిని నీ తండ్రిని, దానికి ముందు నువ్వు దీర్ఘాయుష్మంతుడు తగినట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. తల్లిదండ్రులని ఏకభావంతో మనందరం కూడా సన్మానించాలి. ఒక్కొక్కళ్ళు పార్షియాలిటీ, ఒకళ్ళు తల్లిని ప్రేమిస్తారు, ఒకళ్ళు తండ్రిని ప్రేమిస్తారు. కారణాలు ఉంటాయి. ఎక్కడ కూడా తల్లిని ప్రేమించడానికి కారణాలు ఉంటాయి, తండ్రిని ప్రేమించడానికి కారణాలు ఉంటాయి. ఆర్థికంగా లావాదేవీ తండ్రి ఉపయోగపడుతున్నాడు అనుకో, తండ్రిని ఎక్కువ ప్రేమిస్తారు, తల్లిని ప్రేమించడం. లేకపోతే భర్తకు తెలియకుండా తండ్రికి తెలియకుండా తల్లి తీసుకొచ్చి కొంత సొమ్ము మనకి ఇస్తుంది అనుకో, మన తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ద్వేషిస్తాం. ఇలా కాదు. దేవుడు కోరుకుంది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల ఏకభావం కలిగి ఉండాలి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మీరు ఏకభావం కలిగి ఉండాలని దేవుడు మనకి చూపిస్తున్నాడు అనమాట. అలానే ఇంకోటి కూడా చూద్దాం. భర్త యొక్క యజమాన్య స్థితి ఎలా ఉంచాడు దేవుడు అంటే, ఒక భర్త యజమాన్య స్థితి ఏ విధంగా ఉంచాడనేది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒక పురుషుడు ఎలా ఉండాలో యేసుక్రీస్తు పౌలు గారు చూపిస్తున్న మాట చూడండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్క 3. ప్రతి పురుషునకు శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్నవాళ్ళని కోరుచున్నాను. పురుషునికి పెట్టినటువంటి ఆధిక్యత ఏంటంటే, ఇది రాస్తే అర్థం కాదు. తండ్రి, స్త్రీ. అయితే ఈ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అయితే దేవుడు పురుషుణ్ణి శిరస్సుగా నియమించాడు. ఎవరి మీద? స్త్రీ మీద. మళ్ళీ పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి. ఇది చైన్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి నిన్ను ఎలా పెట్టాడంటే, కుటుంబానికి ఒక శిరస్సుగా పెట్టాడు. భర్తని, ఒక యజమానిని శిరస్సుగా పెట్టాడు. నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, నీ బాధ్యత నువ్వు ఎలా నిర్వహిస్తున్నావు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అది నిన్నైతే దేవుడైతే నిన్ను శిరస్సుగానే పెట్టాడు కుటుంబంలో. ఇది నువ్వు శిరస్సువి, యజమానుడివి, నీ యొక్క బాధ్యతలు ఇవి, నువ్వు అనుసరించాల్సిన విధులు ఇవి అని దేవుడైతే ప్రతి పురుషునికి చూపించాడు. ఎందుకంటే నువ్వు శిరస్సుగా ఉండాలి. ఎందుకంటే శిరస్సు లేకపోతే శరీరాన్ని ఎవరు గుర్తుపట్టలేరు. శిరస్సు కీలకం కాబట్టి ప్రతి పురుషుడు కూడా నీకు ఇచ్చినటువంటి స్థితి ఏంటంటే నువ్వు శిరస్సువి. ఇది దేవుడు మనకు చూపించినట్టు విధానం. ఇంకొక దానికి చూసుకొని మన దగ్గరకు వద్దాం. పిల్లలు కూడా ఎటువంటి విధేయత కలిగి ఉండాలనేది కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఎఫెసీయుల పిల్లల యొక్క విధేయత. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు కూడా ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. ఎందుకు విధేయులుగా ఉండాలి పిల్లల తల్లిదండ్రులకి? ఎందుకు విధేయులుగా ఉండాలి? ఎంతసేపు ఆలోచించారు ఎందుకు విధేయులుగా ఉండాలంటే, జనం ఇచ్చారు. ఇంకా అంతకు మించి గొప్ప ఏముండిద్ది? ఎందుకంటే సంతానం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఏడా జరగదు. ఇంకా ఏ వస్తువుకైనా ఒక పుట్టుకి ఎక్కడో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చులే, కానీ ఈ సంతానానికి ఉండదు. భార్యాభర్తల ద్వారా, తల్లిదండ్రుల ద్వారానే రావాలి ఎవరు వచ్చినా కానీ. కాబట్టి తల్లిదండ్రులు మనం విధేయులై ఉండాలి. వారు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు విధేయత చూపించాల్సిన వాడివే, విధేయత చూపించే బదులువే నువ్వు. వారు నిన్ను సరైన క్రమంలో చూసుకోకపోయినా నువ్వు విధేయత చూపించాల్సింది వారి పట్ల. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు వాళ్ళు. కాబట్టి పిల్లలు చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. ఇంకొకడు కూడా దేవుడు కోరుకున్నా చెబుతున్నా. జస్ట్ ఇది మొత్తం దైవికమైన కుటుంబం ఎలా ఉండాలని, ఇలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నా చూస్తున్నాం మనం. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత కూడా మనకి ఎలా ఉంటుంది? లూకాసు సువార్త, కుటుంబ పట్ల బాధ్యత మనకి ఎలా ఉంటుంది? లూకాసు సువార్త 16వ అధ్యాయం, లూకాసు సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. అప్పుడు అతడు 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకైదుగురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అయితే ధనవంతుడు లాజరు ఉపమానం మనకు తెలిసింది. ధనవంతుడు లాజరు యొక్క యథార్థాలు మనకు తెలిసిన సంఘటన ఇది. ఇక్కడ లాజరేమో నెమ్మది పొందుతూ అబ్రహాము అని ఉన్నాడు. ధనవంతుడి ఆడికి వెళ్ళాడు, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళి అబ్రహాము ప్రాధేయపడుతున్నాడు. ఏమని? అయ్యా, నాకు కింద 5 సహోదరులు ఉన్నారు, నన్ను ఒక్కసారి అవకాశం నేను కిందకి వెళ్ళి వాళ్ళతో చెప్పుకుంటాను, వారు కూడా నాలా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా నేను వెళ్ళి చెప్పుకుంటాను అంటాడు.
అంటే అది అది ఆ చెప్పిన వ్యక్తి రాంగ్ డైరెక్షన్ ఉన్న వ్యక్తి అయినా సరే ఆడ వాడిన పదవి ఏంటంటే నా 5 సహోదరులు నేను చెప్పుకుంటాను, ఇది వేదనకరమైన స్థలంలోనికి రాకుండా. అంటే కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత కూడా ఎలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చూడండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆడాలని వెళ్తారు, తండ్రి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. అంటే వాళ్ళు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారు పరీక్షించుకుపోవటం, దేవుళ్ళు ఉన్నారు లేదని పరీక్షించుకుపోవటం ఇలా. కాబట్టి కుటుంబ పట్ల కూడా మన బాధ్యత ఉండాలి. మన కుటుంబంలో మనం మాత్రమే రక్షణ పొందినామా, మనం మాత్రం సంఘానికి వెళ్తున్నామా, మన తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వెళ్ళాలి. అలానే మన సహోదరులు ఎవరైనా చర్చికి ఆరాధన దూరంగా ఉన్నారా వాడినే తీసుకెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం కూడా అందరూ కలిగి ఉండాలని దేవుడు చూపిస్తున్నటువంటి ఒక నమూనా ఇదంతా కూడా. ఏమి నమూనా చూపించాడు? మొదటిగా దైవికమైన సృష్టి ఎవరు? ఆదాము అవ్వగారు. దేవుడు జతపరిచిన ఏక శరీరం. ఒక వివాహ వ్యవస్థ ద్వారా ఇరువురు ఏమవుతున్నారు? ఏక శరీరం అవుతున్నారు. అలానే ప్రతి పురుషుడికి ఏక భార్యత్వం ఉండాలా. తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏకభావం కలిగి ఉండాలి. భర్త యొక్క యజమాన స్థితి ఏంటో బైబిల్ చెప్పింది, భర్త ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. తర్వాత పిల్లల యొక్క విధేయత, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా విధేయత చూపించాలో బైబిల్ చెప్పింది. తర్వాత మనందరి బాధ్యత ఏంటంటే కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత, మన వైఖరి ఎలా ఉంది. ఇవన్నీ దేవుడు కోరుకున్నారు. ఇదిగో దైవికమైన కుటుంబం, ఇది ఇవన్నీ చూసుకుంటేనే, ఇవన్నీ వ్యవహరిస్తేనే మీరు దైవిక కుటుంబంగా పిలువబడతారు అని దేవుడు చెప్పినట్టు నమూనా ఇది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆలోచిద్దాం. మనం దైవిక కుటుంబం యొక్క విధులు ఐక్యపరిచేటువంటి సందర్భాలు కొన్ని ఆలోచిద్దాం. దైవిక కుటుంబమైన విధులు ఐక్యత పరిచేటువంటి కొన్ని సందర్భాలు, ఏ విషయం దగ్గర ఐక్యత పరుచుకోవాలి కుటుంబీకులు అనేది కొన్ని సందర్భాలు మన దగ్గర ఆలోచిద్దాం. ఇవి రాస్తాను, ఇవి రాసుకుని కుటుంబము అనే రాగానే మొదటగా మన ఎవరిని ఆలోచిస్తుంది? కుటుంబం రాగానే తల్లిదండ్రి, తర్వాత నెక్స్ట్ చెప్పారంటే భార్యాభర్త. వారి ధర్మములు పాటించవాలి, ధర్మములు నడపవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవాలి. ఎవరు వారి భార్య భర్త ఇద్దరు కూడా వారి ధర్మాలు నడపాలంట. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒకటి మొదటగా పురుషులు అడుగుతున్నా, అసలు భర్త ధర్మాలు ఏంటి? భర్త ధర్మాలు జరిగించవలసినవి, పాటించవలసినవి ఏంటి? సహోదరులు అడుగుతున్నాను. ఒకటి భర్త ధర్మాలు ఏంటో వాళ్ళు చెప్పండి. ఏదో ఒకటి మీకు తెలిసింది. మంచిది, సంరక్షించడం ఒకటి. ఇంకేమన్నా భర్త ధర్మాలు? నడిపించడం. ఓకే, ఇంకా మొదటిది మిస్ అయ్యారు, ప్రత్యుపకారం. ఓకే, అది కూడా ఓకే. మొదటి 1-2 పాయింట్లు మిస్ అయిపోతాయి అసలే. అయితే ప్రేమించాలి, భార్యని ప్రేమించాలని మొదటి పాయింట్ అది మర్చిపోయారు. మిగతా 2 పాయింట్ 3 పాయింట్ వస్తుంది. కానీ భర్త యొక్క విధులు, భర్త యొక్క ధర్మాలు జరిగించాల్సింది అంటే మొదటగా తన భార్యని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు తన సంఘమును ఎలా ప్రేమించాడో పురుషుడు కూడా ఎలా ప్రేమించాలి? అలా ప్రేమించాలి. ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలి. సంఘం కొరకు క్రీస్తు ప్రాణం పెట్టునంతగా భార్య కొరకు పురుషుడు ఎలా ప్రేమించాలి? ఎందుకంటే ఆ రకంగా చూపించాడు పోలికని, భార్యని ప్రేమించే పోలికని. తర్వాత సంరక్షించే విషయంలో, తన యొక్క భావోద్వేగంలో విషయంలో కానీ, ఆర్థికంగా అండగా ఉండే విషయంలో కూడా భర్త యొక్క ధర్మం అన్నమాట అది. ఇంకొకటి సహాయంగా ఉండాలి. తర్వాత వారిని ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం అంటే వారి యొక్క కళలు ఏంటి, వారి యొక్క ఆశయాలు ఏంటి, వారు ఏ విషయంలో ఆసక్తిగా ఉంటున్నారు అనేది మనం కూడా ప్రోత్సహించగలగాలి. అలాంటి అంతే కదా. పద్మకి చదువుకోవాలని ఆశ కలిగి ఉంది, అన్న ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టతరమైనా కానీ కుటుంబ పరిస్థితులు ఎదుగు రావడమే చాలా గగనంగా ఉన్న సందర్భాల్లో మరి కాలేజీ ఫీజులు అన్నీ ఇబ్బందే కదా. తనకు ఆశ ఉంది కాబట్టి అన్న ఏం చేశాడు? ప్రోత్సహించాడు. అది ఏ రకంగా అయినా సరే. అలానే ఏం చేయాలంటే భర్తలు ఏం చేయాలి? వారి యొక్క ధర్మాలు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అలానే భార్య యొక్క ధర్మాలు మీరు చెప్పండి కొన్ని ఏమన్నా. మొదటి పాయింట్ భర్తకు లోబడే విషయం. ఇంకేమైనా ఉన్నాయా?
కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబాన్ని కొట్టుకోవాలి. ఇంకా అంతకంటే కూడా భర్తకి స్నేహితురాలుగా ఉండాలి భార్య. అంటే అబ్రహాం గారికి ఎలా ఉంది శారా గారు స్నేహితురాలు, అంటే ఆ రకంగా భార్యలు ఎలా ఉండాలంటే భర్త దగ్గరికి వచ్చేసరికి స్నేహితురాలుగా వ్యవహరించాలి. భర్త యొక్క వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించాలి. వ్యక్తిగత యొక్క వృద్ధిని చేసేటువంటి చేసేటువంటి వృత్తిని బట్టి కానీ ఆ యొక్క విధానాన్ని బట్టి కానీ ప్రోత్సహించాలి. తర్వాత భార్య ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులను బట్టి కొన్ని రాజీ పట్ట నేర్చుకోవాలి. ఇళ్లలో కుటుంబాల్లో కొన్ని విషయాలు రాజీ పడకపోతే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. వాళ్ళు స్త్రీలు ఈ విషయంలో కనుక రాజీ పడితే కొన్ని విషయాల్లో ఏముంది మా భర్త ఒక మాట ఉంది తప్పే ఉందిలే, లేకపోతే మా కుటుంబం అత్త ఒక మాట ఉంది ఏముందిలే, మామ ఒక మాట అంటే ఏముందిలే, రాజీ పడ్డారనుకో కుటుంబాలు చాలా బాగుంటాయి. ఈ స్త్రీలు కూడా ఈ యొక్క ధర్మాలు ఏంటంటే రాజీ పడాలి కొన్ని విషయాల్లో. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉండవు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు బాగుంటాం, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు బాగుంటాం. కానీ ప్రతికూల పరిస్థితులప్పుడు చూడండి, ఎప్పుడైనా మీ దగ్గర ఒక సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక విషయంలో రాజీ పడి చూడండి ఎట్టుండిద్దో, చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో రాజీ పడుతుంది. ఒక స్త్రీలనే కాదు పురుషుల్లో కూడా కొన్ని విషయాల్లో రాజీ పడి చూడండి ఎలా ఉండిద్దో. నేను ఎందుకు ఇలానే ఉండాలి, ఒకసారి నేను కూడా నా భార్య వైపు నేను ఆలోచిస్తాను పరిస్థితి ఎలా ఉందని రాజీ పడు. లేదు నేను భర్తని, నేను ఇలానే ఉంటా, నేను ఇలానే నడుచుకుంటానంటే ఎట్టు కుదిరిద్ది. కొన్ని విషయాల్లో వీరు రాజీ పడాలి, కొన్ని విషయాల్లో తను రాజీ పడాలి. అప్పుడే కుటుంబం చాలా బాగుంటుంది. సరే, ఇరువురు కలిసి ఇప్పుడు వరకు మనం భర్త యొక్క గుణాలు, భర్త యొక్క ధర్మాలు చూసాము, భార్య యొక్క ధర్మాలు చూసాము. ఈ ఇరువురు కలిసి తీసుకోవాల్సిన ధర్మాలు ఏంటి చెప్పండి? వీళ్ళిద్దరూ కలిసి తీసుకోవాల్సిన ధర్మాలు ఓకే, పిల్లల్ని దేవుళ్ళే పెంచడం మంచిది. ఇంకేమన్నా ఈ ఇరువురు కలిసి తీసుకోవాల్సినటువంటి ధర్మాలు ఏమన్నా సహోదరులు చెప్పాలి మీరే, ఇంకా లోక జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు మీరు. ఇంకా పురుషులైతే ఏకత్వం కలిగి ఉండాలి మంచిది. పురుషులైతే స్త్రీలను బానిసలుగా చూడకూడదు. పురుషులు భార్యలు ఎప్పుడు బానిసలుగా చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు రాజు అయితే నీ భార్య ఏమవ్వాలి, నువ్వు రాణిగా చూడాలి, కానీ బానిసగా చూస్తే అటు కుదిరిద్ది. అదే తత్వం స్త్రీలో కూడా వచ్చేసరికి నువ్వు రాణిగా వ్యవహరిస్తే నీ భర్త రాజు అవుతాడు, నేను రాణిగా వ్యవహరించిన తను భర్త అవ్వాలంటే అటు కుదిరిద్ది, కుదరదు, ఏది కుదరదు. కాబట్టి భర్త ఎప్పుడు భార్యను రాణిగానే చూడాలా, రాణిగా ఏముంటే భర్త ఎప్పుడు రాజు అవుతాడు. ఈ పోలిక ఇది ఇరువురు తీసుకోవాల్సిన ధర్మాలు. భార్య భర్త ఇద్దరు కలిసి కూడా తీసుకోవాల్సిన ధర్మం అనమాట ఇది. ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాం మనం. కుటుంబం ఆర్థికంగా కానీ ఏదో ఒక విషయాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. అది కలిసి సవాళ్ళు ఎదుర్కోవాలి. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి సవాళ్ళు ఎదుర్కొంటేనే వారి ధర్మాలు నెరవేర్చినట్టు. ఏదైనా కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు భర్త ఒక్కడే ఆ విషయాన్ని డీల్ చేస్తా, భార్య దూరం ఉందనుకో అది మంచి విధానం కాదు, అది వారి ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు. ఇరువురు దగ్గర కూర్చొని ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి అనేది ఇద్దరి దగ్గర కూర్చుంటే అది చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది అన్నమాట సమస్య. కాబట్టి ఇదే వారి ధర్మంలో నడపవాలి. ఎలా అంటే భర్త యొక్క ధర్మాలు భర్త నడపాలి, భార్య యొక్క ధర్మాలు భార్య నడపాలి. వీళ్ళిద్దరు కలిసి నడపాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం జరిగించామనుకో అది దైవికమైన కుటుంబంగా మనం నడబడిద్ది. మూడు కూడా చూద్దాం ఇందులోనే. తల్లిదండ్రుల మాట విని పిల్లలు. తల్లిదండ్రుల మాట విని పిల్లలు. చాలామంది క్రైస్తవులు సువార్థికులుగా పిలువబడుతున్న వాళ్ళే వెనక్కి తగ్గడానికి ఒక స్టెప్పు పాపం. ఏది యథార్థమైన సేవ చేస్తా కూడా, యథార్థంగా జీవిస్తా కూడా, యథార్థమైన పరిచర్యలో ఉండి కూడా ఒక బ్యాక్ స్టెప్ వేస్తున్నారంటే కారణం ఏంటంటే పిల్లలు మాట వినకపోవటం, పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించకపోవటం. ఏది తల్లిదండ్రులు చక్కటి పరిచర్యలు ఉన్నారు, మంచి విధేయత కలిగే జీవిస్తున్నారు, అయినా కానీ పిల్లలు ఎలా లేరు, తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లలుగా వాళ్ళు లేరు. అప్పుడు ఏమైపోయిందంటే వారి విశ్వాస జీవితం బ్యాక్ స్టెప్ వేస్తారు, ముందుకు రాలేరు అనమాట వాళ్ళు. అయిపోతే
తల్లిదండ్రుల మాట విని పిల్లలుగా మనం ఉండాలి. సో ఈ విషయాన్ని మనం ఇర్మియా గ్రంథం కనుక చూస్తే, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం కనుక మనం చూస్తే ఒక సందర్భం మీరు చదువుతూ నేను వివరణ చెబుతాను చాలు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు ఉంటే, ఇర్మియా గారు ప్రవచించినటువంటి సందర్భం ఏంటంటే, వాళ్ళు త్వరలో చెరలోనికి వెళ్ళబోతున్నారు, బబులోని చెరలోనికి వెళ్ళబోతున్నారు. ఎవరు? యూదులు నెబుకద్నెజరు వచ్చి వీళ్ళని తీసుకోపోయేటువంటి సమయం అది. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? అందరికి చెబుతాడు, యూదా జనాంగం దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, మీరు ఆస్తులు సమకూర్చుకోవద్దు, మీరు పంటలు వేసుకోవద్దు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఎందుకంటే మీది కాని వేరే ఒక దేశానికి మీరు ఎలా పోతున్నారు, వేరొక అన్ని రాజులు వచ్చి మిమ్మల్ని చెరగా పట్టుకొని పోతారు, మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాడు యూదా దేశం అంతటా. ఎవరు? ఇర్మియా గారు. అయితే అక్కడ 35వ అధ్యాయంలో రెకాబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. రెకాబీలకు మూల పురుషుడైనటువంటి రెకాబు అనేటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ వారి పిల్లలకి చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాటలన్నిటిని వారి పిల్లలకి ఏమని? అయ్యా, మనం ఇప్పుడు పంటలు వేసుకోకూడదు, మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోకూడదు, ఎందుకంటే మనది కానీ వేరే ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాము, ఉగ్రత ఉందంట ఈ దేశం మీదకి, మన దేవుని ఆనుకుని ఉందని చెప్పేసి తన పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలు అలానే ఉన్నారు. ఒక్క తల్లిదండ్రులు చెప్పినట్టు మాటని ఒక్క మాట కూడా మేరలేదంట వాళ్ళు. చూడండి తత్ఫలితంగా ఏం జరిగిందో చివరి వచ్చిన చదువుతా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం మనం 19 వచ్చిన పైన చూద్దాం కొద్దిగా. 17 అక్క చదవ 17 ఒకసారి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాటలాడుచుని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు కనుక యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను రప్పించిదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. యూదులకు ప్రకటన చేశాడు, అయ్యా ఉగ్రత రాబోతుంది, దేవుని వైపు తిరగండి అని. యూదులు అంటే దాన్ని వినలేదంట. ఎవరెన్నారో చెబుతున్నారు చూడండి కింద. మరియు ఇర్మియా రేకాబీలను చూసి ఎట్లా నేను ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకుని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. అయితే యాజకత్వం చేసేటటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఎప్పుడు వీళ్ళు నియమించాడంట. ఎందుకు? ఎంతో ప్రమాద అంచులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇర్మియా గారు ప్రవచిస్తున్నప్పుడు అసలు ఆయన సొంత ప్రజలే వెళ్ళలేదంట, మారు మనసు పొందలేదంట, సొంత ప్రజలే. కానీ వీళ్ళు అన్నారు. వీళ్ళని తండ్రి ఏం చెప్పాడంటే హితోపదేశం చేశాడు పిల్లలకి. నాయన మనం ఈ రోజుల్లో చేసిన పనులు ఇది కదరా, మద్యం పుచ్చుకొనకూడదు, మనం పంటలు వేయకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, దేవుని ఆనుకొని ఉండాలి, ఉగ్రత వస్తుందంట మన మీద. కానీ తండ్రి మాటకి ఏమయ్యారు పిల్లలు? విధేయులై ఉండాలన్నమాట. కాబట్టి దైవికమైన కుటుంబం యొక్క విధులు ఏంటంటే, తల్లిదండ్రుల మాట వినే పిల్లలుగా మనం ఉండాలి. మన వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు, మన వల్ల తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోకూడదు. కాబట్టి ఆ లక్షణాలు కలిగి మనం ఉందాం. మూడు కూడా ఆలోచిద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కలిసి దేవుని ఆరాధించుట. మొదటి కొరింథీ 16:19. ఆసియాలోని మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. కలిసి దేవుని ఆరాధించుట. అయితే ప్రారంభ శతాబ్దంలో ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో జరుగుతుంది. అకులా ప్రిస్కిల్ల అంటే జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు? ఎడతెగగా కూడుకునే వాళ్ళదంట. అకులా ప్రిస్కిల్ల వెంట
అందుకే అన్నాడు, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. కలిసి దేవుని ఆరాధించుట. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్రీస్తుని ఆరాధించేటువంటి క్రమంలో వాళ్ళ మీద హింసకాండ జరుగుతుంది. అలాంటి క్రమాల్లో మనలాగా ఇళ్లలో కూడుకొని ఆరాధన జరిగించుకుంటూ ఉండేవాళ్ళు. కలిసి ఆరాధన చేసే విషయం అన్నమాట ఇది. ఇందులోనే ఇంకొక పాయింట్ చూద్దాం. ఇంకొక పాయింట్, విశ్వాసమును వెంబడించాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం తిమోతి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం తిమోతి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం స్టార్టింగ్. ఓకే, అయితే 3-5 వచ్చిన కలిసి ఉంటాయి, చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచున్నాను. నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించును. అది నీ యందును సహా వసించుతునని నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే చాలా మంది పౌలు గారి యొక్క పరిచర్యలో, పౌలు గారి యొక్క విధానంలో నేను వస్తానని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వెళ్తాను ఏమిటి, నేను వెంబడిస్తానని. కానీ నా పరిచర్యకు నువ్వు వస్తావా అని అడిగిన ఏకైక వ్యక్తి తిమోతి గారు, పౌలు గారు. నా పరిచర్యకు నువ్వు వస్తావా అని పిలిచిన వ్యక్తి పౌలు గారు. ఎందుకంటే ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని వెంబడించాడు. విశ్వాసాన్ని ఏ విషయంలో కూడా సన్నగిలిపోకూడదు. అంటే నేను విశ్వాసాన్ని మనం చాలా చోట్ల విశ్వాసం విషయంలో ఎలా ఉంటామంటే మనుషుల మీద ఆధారపడతాం. కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని కోల్పోతాం. అంటే ఇది సందర్భం కాదు, నేను ఒక సందర్భం చెబుతాను. ఒక గొప్ప కార్యం కొరకు, ఒక గొప్ప ఉద్దేశం కొరకు ఐగుప్తులో నలిగిపోతున్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి విడిపించడానికి ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. సమర్థమైనటువంటి నాయకుడు మోషే గారు. వారి ముందు ఎన్నోటువంటి అద్భుతాలు చేసిన వ్యక్తి మోషే గారు. అయితే ఎటువంటి విషయంలో కూడా లోపం లేకుండా జీవించి వారిని కానాను నడిపించడానికి ప్రయాణం అయిపోతా. ఆ 40 సంవత్సరాలు మనం ఎన్నో పరిస్థితులు, ఒడిదుడుకులు చాలా చూసాం. ఆ ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని కానాను అంచు వరకు తీసుకెళ్ళిన వ్యక్తి మోషే గారు. అయితే ప్రతి ఒక్కరికి మరణం ఉన్నట్టుగా పౌలుగా మోషే గారికి మరణం వచ్చింది. మరణం వచ్చి చనిపోయిన తర్వాత ఇంచుమించు రమారాన్ని 18 లక్షల మంది సైన్యం, 18 లక్షల మంది కారుబలం జనాంగం, ఈ 18 లక్షల మందిని విశ్వాసం నడిపించడానికి చూడండి. అంతకుముందు మోషేను ఆనుకున్న వ్యక్తి ఎవరంటే యెహోషువ గారు. వెంటనే నాయకత్వ లక్ష్యాలు అనేది ఎవరికి వెంటనే రాదు. వెంటనే అంతమందిని నడిపించడం అనేది సామాన్య విషయం అనేది కాదు. కానీ మోషే మరణించిన తర్వాత యెహోషువ గారు ఒక విజ్ఞాపన ప్రార్థన చేసి ఉంటారు. ఒక విజ్ఞాపన ప్రార్థన, ప్రభువా మరి ఎన్నో 40 సంవత్సరాలు మమ్మల్ని అరణ్య మార్గంలో నడిపించాడు, మేము కోరుకున్నది మాకు ఇచ్చాడు, ఎన్నో శత్రు సైన్యం నుంచి మమ్మల్ని తప్పించాడు, ఎన్నో విధానాలు చేసినట్టు మోషే గారు మాకు లేడే. మరి ఈ యొక్క సైన్యాన్ని, ఈ యొక్క రాజ్యాన్ని మరి మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలని యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు యెహోషువ అన్న మాట ఏంటంటే, మోషేకి నేను తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను. చాలాసార్లు మనం కూడా కుటుంబంలో కూడా ఎలా ఉంటామంటే, కుటుంబంలో ఎవరైనా బలమైన వ్యక్తి కోల్పోయినప్పుడు మనం అనుకుంటాము మా పని అయిపోయింది అనుకుంటాం. మా కుటుంబంలో ఇతను బలమైన వ్యక్తి, ఈ వ్యక్తి జారిపోయిన తర్వాత నేనేం చేయగలుగుతాను, నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను, మనం అక్కడే ఆగిపోయేటువంటి పరిస్థితి కాదు విశ్వాసది. ఏంటంటే ఇంట్లో బలమైన వ్యక్తి కోల్పోయినంత మాత్రం నీ విశ్వాస జీవితం ఆగిపోదు. నా వారసత్వాన్ని నిలబెట్టేటువంటి కుమారుడు నాకు లేడే అని మనం అనుకున్నప్పుడు ఆ విశ్వాసం అక్కడ ఆగిపోకూడదు. నీది ఆగిపోతే మోషే లాంటి నాయకుడు మళ్ళీ పుట్టడం మనలో నుంచి దేవుడే మన కుటుంబాన్ని నిలబెడతాడు. ఎందుకంటే ఎక్కడో శిష్యులు ఏమంటారన్నా, బలహీనులను
ఎన్నిక లేని వారిని కూడా తీసుకొచ్చి దేవుడు ఏం చేసినట్టు ఎన్నికైన వారికి నిలబెట్టాడు. అలానే మన కుటుంబంలో జరిగినట్టు విషాదమైన సంఘటనలు దేవుడు కూడా వ్యక్తులు నిలబెడతాడు మన కుటుంబాన్ని విశ్వాసంగా ముందుకెళ్ళడానికి. నా కుటుంబాన్ని ముందుకెళ్ళడానికి నా కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి లేదా బలమైన వ్యక్తి కోల్పోయాడని మనం బాధపడకూడదు. నా కుటుంబం యొక్క పేరు నిలబెట్టే వ్యక్తి కోల్పోయాడని మనం ఆగిపోకూడదు. అలా ఆగిపోతే యెహోషువ లాంటి గొప్ప నాయకుడు మనకు పుట్టరు. ఎప్పుడంటే విశ్వాసం యొక్క పరిధిలో విశ్వాసం ఆలోచిస్తే ఎప్పుడు కూడా దేవుని అనుకుని ఉండాలి. యెహోషువ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇన్నాళ్ళు మోషేకి ఎవరు తోడుగా ఉన్నారు? మోషే నడుస్తున్నప్పుడు మోషేకి ముందు నా బలం నడిచింది. మోషేకి నేను ఎలా తోడుగా ఉంటానో నేను నీకు అలా తోడుగా నీ సైన్యాన్ని నడిపించన్నాడు. అటు విశ్వాసం అందరం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక కారణాన్ని బట్టి ఒక సంఘటనను బట్టి మన జీవితం ఆగిపోవాలి. కొనసాగించాల్సింది చాలా ఉంది. విశ్వాసం యొక్క జీవితం కొనసాగించాలని చాలా ఉంది. కాబట్టి మన యొక్క చూపు కూడా ఎలా ఉండాలంటే విశ్వాసం వెంబడించే వారిగా ఉండాలి. అటువంటి విశ్వాసం ఎవరు చూపించారంటే తిమోతి గారు చూపించారు. అవ్వ తర్వాత సంతతి. కాబట్టి దైవికమైన కుటుంబం యొక్క విధులు ఏంటంటే విశ్వాసమును వెంబడించే వారిలాగా ఉండాలి. ఏ సందర్భంలో ఉండాలి? అన్ని సందర్భాల్లో ఉండాలి. ఈ సందర్భాన్ని మనం పెట్టుకోకూడదు. అన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని వెంబడించే వారిలాగా ఉండాలన్నమాట. ఇంకోటి కూడా చూద్దాం. ఇందులోనే ఇంటి వారందరూ రక్షింపబడాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14 ఇంటి వారందరూ రక్షించబడాలి. ఇంటి వారందరూ రక్షించబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు బైబిల్లో? యూదియా కుటుంబం ఉంది, చెరసాల నాయకుడి కుటుంబం ఉంది, కొర్నేలి కుటుంబం ఉంది. వీళ్ళందరూ కూడా ఇంటి వారందరూ రక్షించబడ్డారు. కాబట్టి దేవుడు కూడా ఏం కోరుకున్నాడంటే ఇంటి వారందరూ రక్షించబడాలని కోరుకుంటారు. కేవలం భర్త రక్షణ భార్యాభర్త రక్షణ పొందడం కాదు. భార్యాభర్త రక్షణ పొందాలి, పిల్లల రక్షణ పొందాలి, వీరి యొక్క తల్లిదండ్రులు రక్షణ పొందాలి. అలా ఇంటి వారందరూ రక్షించబడి ఇంటి వారందరూ కూడా కూడుకొని దేవుని మహింపరుస్తూ ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడంట. కుటుంబం మొత్తం ఒకసారి కూర్చొని దేవుని మహింపరుస్తూ ఉంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు చాలా సంతోషించేటువంటి విధానం అది. కాబట్టి ఎలా ఉంటున్నాం? ఇంటి వారందరూ రక్షించబడాలని మనం కోరుకుంటున్నామా? ఇంటి వారందరూ కలిసి ఒకసారిగా కూడుకొని ఆరాధన జరిగించాలని మనం ఆశపడుతున్నావా? లేదు మనకైనా పరిధులు పెట్టుకుంటున్నావా? ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఎట్టపోతే నాకు ఎందుకులే, నేను నా రక్షణ పొందేవాలే. పిల్లలు ఎట్టపోతే నాకు ఎందుకులే, నేను నా రక్షణ పొందేవాలే. అన్నదమ్ములు ఎట్టపోతే నాకు ఎందుకులే, నేను రక్షణ పొందేవాలే. అలా కాకుండా కొద్దిగా మనం కూడా ఎవరైతే రక్షణలోకి లేరో మన కుటుంబ రక్షణ ఎవరైతే వారందరూ కూడా మనకి ప్రోత్సహించి వారు కూడా రక్షించబడి మనలాగే వారు కూడా కుటుంబంలో దేవుని సంఘంలో దేవుని క్రీస్తు ప్రభుతో దేవుని ఆరాధించే క్రమంలో మనం తీసుకురావాలన్నారు వాళ్ళందరినీ కూడా. ఇవి దేవుని యొక్క దైవిక కుటుంబం యొక్క విధులు. ఇవన్నీ కూడా ఇలా ఉంటేనే అది దైవికమైన కుటుంబంగా పిలువబడుతుంది. అయితే ఈ యొక్క దైవికమైన కుటుంబంలో కొన్ని హెచ్చరికలు ఉండకూడని కొన్ని జీవితం. ఇప్పుడు దైవికమైన కుటుంబాన్ని దేవుడు పెట్టాడు, ఎలా ఉండాలో చూపించాడు దేవుడే. దైవిక కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. భార్యాభర్తలు వారి ధర్మాలు ప్రవర్తించాలి, తల్లిదండ్రులు మాట వినాలి, కలిసి దేవుని ఆరాధించాలి, విశ్వాసం వెంబడించాలి, ఇంటి వారంతా రక్షించబడాలి. ఇటువంటి కుటుంబంకి ఉన్నటువంటి ఇచ్చినటువంటి హెచ్చరికలు కొన్ని చెబుతా. హెచ్చరికలు దైవికమైన కుటుంబానికి ఉన్నటువంటి హెచ్చరికలు చూడండి. ఒకటి, కుటుంబ సభ్యుల మధ్య అసూయ ఉండకూడదు. హెచ్చరిక, కుటుంబ సభ్యుల మధ్య అసూయ ఉండకూడదు. అది కన్నా చూడండి ఒకసారి. ఈ దైవికమైన కుటుంబంలో ఏముండకూడదో చెబుతున్నాడు చూడండి. ఏముంటే అసూయ వచ్చిద్దో బయట వ్యక్తులు కాదు, కుటుంబంలో వ్యక్తులకే, అన్నదమ్ములకే. ఆదికాండం 37వ అధ్యాయం 3 నుంచి 5 వచ్చినాడు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన ఇల్లుటంగి పుట్టించను. అయితే యాకోబు గారు యోసేపు గారిని ప్రేమించడంలో విషయం ఏంటంటే, రాహేలు తను ప్రేమించినటువంటి భార్యకి పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు గారు. రాహేలుకి పుట్టిన కుమారుడు యోసేపు గారు. అలాగనే తన వృద్ధాప్యం మంది పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు గారు. చిట్ట చివర పుట్టిన కుమారుడు బట్టి యోసేపు గారు ఏం చేశారంటే, యాకోబు గారు ఏం చేశారంటే ఎక్కువగా ప్రేమించాడు.
తను ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి అన్నల యొక్క దోషాన్ని తండ్రికి చెబుతున్న విధానాన్ని బట్టి అన్నలో ఏం పుట్టింది? అసూయ పుట్టింది. దైవికమైన కుటుంబాల్లో అసూయలు ఉండకూడదు అన్నదమ్ముల మీద. అయితే అన్న ఎదుగుతున్నాడని తమ్ముడికి ఉండకూడదు, తమ్ముడు ఎదుగుతున్నాడని అన్నకి ఉండకూడదు. కాబట్టి ఇవి పుట్టినంతకాలం కుటుంబ వ్యవస్థ బాగానే ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా చూద్దాం, ఇంకొకటి ఏముండకూడదు అనేది. అపనమ్మకం ఉండకూడదు. కుటుంబంలో సహోదరుల మధ్య అపనమ్మకం ఉండకూడదు, సభ్యుల మధ్య అపనమ్మకం. దీనికి యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం అపనమ్మకం గురించి. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవనాక. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అయితే సహోదరులకు ఏముంది? అపనమ్మకం ఉంది. అయితే దైవికమైన కుటుంబంలో ఉండకూడదు ఏంటంటే అసూయ ఉండకూడదు, సహోదరుల మధ్య అపనమ్మకం ఉండకూడదు. కాబట్టి ఈ రెండు జరిగే మన ఇంటి గుమ్మం దగ్గర కూడా రాణించకూడనేటువంటి సందర్భాలు అన్నమాట, అసూయ అపనమ్మకం. కాబట్టి ఎలా ఉన్నాం? ప్రారంభం నుంచి కూడా దేవుడు దైవికమైన కుటుంబంగా మనం అందరం కూడా తీర్చబడాలని, ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన చూపించినటువంటి ధర్మ విధి విధానాల్లోని కుటుంబ వ్యవస్థ కట్టబడాలని దేవుడు మనల్ని అయితే కోరుకున్నాడు. మరి మనం కుటుంబాలుగా ఉంటున్నాం, ఎందుకంటే అందరికీ వివాహాలు అయ్యి అందరికీ పిల్లలు పుట్టారు. మనం కూడా ఒక కుటుంబ వ్యవస్థని నడిపిస్తున్నాం. మనం నడిపిస్తున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఇలా ఉందా లేదా అంటే జస్ట్ కుటుంబంగా ఉన్నాం, ఇప్పుడు దాకా కుటుంబంగా ఉన్నాం, ఇది ఉందా లేదా? దైవికమైన కుటుంబంగా మన కుటుంబం పిలువబడుతుందా లేదా? దైవికమైన కుటుంబంగా పిలువబడాలంటే వీటినన్నిటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా మన ధర్మాలు పాటించే విషయంలో మనం జాగ్రత్తగానే ఉన్నామా? తల్లిదండ్రుల మాటకు మనం లోపడుతున్నామా అనేది మనం గమనించుకుందాం. అప్పుడు మాత్రమే మనం ఇది అనుకుందాం. అప్పుడు దాకా మనం కుటుంబమే, దైవికమైన కుటుంబం కాదు. ఇవన్నీ కూడా ప్రవర్తించినప్పుడు మనం దైవికమైన కుటుంబంగా పిలువబడతాం. కాబట్టి మరి ఇటు మాటలు శ్రద్ధగా విన్న మీకును, మరి పునరుత్థాన దినాన వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్తలు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు చెప్పుకుని సెలవు తీసుకున్నాను. అందరూ వందనాలు.